హైదరాబాద్ ఆర్టీఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరేందర్ ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. 5 కోట్ల విలువైన ఆస్తుల్ని గుర్తించారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అని అడిగి తెలుస్తున్నాం. శర్మ, ఆర్టీఏ అధికారి నరేందర్ ఇంటిపై ఏసీబీ దాడులకు సంబంధించి అప్డేట్ ఏమిటి? ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచానికి కక్కుర్తి పడితే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, అతని కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది అనడానికి ఇదే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నరేందర్ 2 నెలల క్రితం ఒక వ్యవహారంలో 8,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అప్పటి నుంచి అతనికి సంబంధించినటువంటి ఆస్తుల సోదాలు కొనసాగించేందుకు ఏసీబీ విశ్వ ప్రయత్నాలు చేసింది. నిన్నటి నుంచి దానికి సంబంధించినటువంటి ఆరా తీసిన తర్వాత సుమారు అధికారిక లెక్కల ప్రకారం ₹1 కోటి ఆస్తులు బయటపడ్డట్టు ఇప్పటి వరకు గుర్తించింది. అంటే మార్కెట్ విలువ ప్రకారం సుమారు 5 కోట్ల పైమాటే ఉండొచ్చు అనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం. అయితే ప్రస్తుతం గాంధీనగర్లోని అతని నివాసంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 3 ఇళ్ళు అలాగే 3 ప్లాట్లు ఆయన పేరు మీద, అతని కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి 3 ఇండ్లతో పాటు 3 ప్లాట్లు బయటపడ్డాయి. ఇంకా బ్యాంక్ లాకర్లలో నగదు, బంగారు ఆభరణాలకు సంబంధించి కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి సాయంత్రం వరకు ఒక క్లారిటీ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఏసీబీ డిఎస్పీ ఉన్నారు, ఉదయం నుంచి కొనసాగిస్తున్నారు. అసలు అతను అప్పుడు లంచం తీసుకుంటూ పట్టుబడడానికి కారణం ఏంటి? ఇతను వెంకటేష్ అని చెప్పి అతను హార్వెస్టర్ మిషన్ డీలర్ అండి. ఇతను మొత్తం తెలంగాణ స్టేట్లో వాళ్ళ సంబంధించిన హార్వెస్టర్ మిషన్ రిజిస్టర్ చేసుకోవడానికి కానీ ఈ ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఆఫీస్కి వచ్చినారు. ఈ తెలంగాణ 10 జిల్లాలకు వీళ్ళు ఒక సర్క్యులర్ ఇష్యూ చేయాలి ఈ హార్వెస్టర్ మిషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఆ సర్క్యులర్ ఇప్పించడానికి ఇతను ₹8,000 డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. అతనికి డబ్బులు టెన్షన్ లేక మాకు ఏసీబీకి అప్రోచ్ కావడం వల్ల అతని కంప్లైంట్పై కేసు రిజిస్టర్ చేసి అతను అదే రోజు డబ్బులు తీసుకుని ట్రాప్ చేయడం జరిగిందండి. ఆ ట్రాప్ జరిగిన తర్వాత అతని ఇంట్లో సోదాలు నిర్వహించడం. ఆ సోదాలు నిర్వహించినప్పుడు మాకు ఏం జరిగిందంటే అతనికి ఆదాయాన్ని మించిన ఆస్తులు అని చెప్పేసి మాకు సమాచారం అందింది. దీనిపైన మేము ఇన్ని రోజులు వర్కౌట్ చేయడం వల్ల దానికి దాదాపు ₹1 కోటి వరకు అక్రమ ఆస్తులు అని చెప్పి గుర్తించి ఈ రైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఏకకాలంలో 5 ప్లేస్లో సర్చెస్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? సిటీలో మొత్తం ఎంజే మార్కెట్ దగ్గర కొన్ని జరుగుతున్నాయండి, మహారాజ్గంజ్లో ప్లస్ సికింద్రాబాద్లో, ఫీల్డ్ కానల్లో కొన్ని జరుగుతున్నాయి. ₹1 కోటికి సంబంధించిన విలువ ఏవైతే ఉందో అవి ఏంటేంటి? ప్రస్తుతానికి ₹22 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ప్లస్ ఎఫ్డీస్ దొరికినాయండి. మాకు 3 ఇండ్ల స్థలాలు, 3 ఇండ్లు దొరికినాయి. ఇక మిగతా విలువైన ఆభరణాలు కొన్ని 60 తులాల బంగారం దొరికినది. ఇంకా హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ మొత్తం విలువైన ఉన్నాయండి. చెక్ చేస్తాం. బ్యాంక్ లాకర్లు అవన్నీ కూడా చెక్ చేశారా? చేయడం జరిగింది. మాకు ట్రాప్ అయినా తెల్లారి చేయడం జరిగింది. దాంట్లో మాకు గోల్డ్ దొరికిందండి. 60 తులాల బంగారము, ₹22 లక్షల నగదు లభ్యమైంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇంకా తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. ఇది నరేందర్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్సు. దీనికి సంబంధించి అతడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్గా పనిచేస్తున్న నరేందర్కి సంబంధించినటువంటి ఐడి కార్డు. ప్రస్తుతం ఈ చూస్తున్నటువంటి ఇంటి విలువ మార్కెట్ విలువ ప్రకారమే, అంటే గవర్నమెంట్ ధర ప్రకారమే 49 లక్షలు. అంటే మార్కెట్లో దీని విలువ మరి 2 నుంచి 3 కోట్ల వరకు ఉంటుందనేటువంటిది కూడా అంచనా వేస్తున్న దానికి సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 5 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి 5 ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి టీములు ఈ వాళ్ళ బంధువుల ఇళ్లలో కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులైతే ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా సోదాలు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతం నరేందర్ను తీసుకువచ్చారు. ఆయనతో పాటుగానే సోదాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. అయితే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి, బంగారు ఆభరణాలకు సంబంధించి, ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి కూడా బయటపడుతున్నటువంటి దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉంది. కాబట్టి ఒకసారి నరేందర్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నరేందర్ గారు, చెప్పండి, మీరు అంటే ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఏం చెప్తారు దీని మీద? అన్నీ చూసుకోమని చెప్పండి. అన్ని ప్రాబ్లం ఏం లేదు. మాకు వచ్చింది అన్నీ కూడా హెరిటేటరీ నుంచి వచ్చినాయి. అదే మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి వచ్చినాయి. డాక్యుమెంట్ వాల్యూ చూసుకోమనండి, అది చూసుకోమనండి. ప్రాబ్లం ఏమీ లేదు. ఒక్కడు కూడా అక్రమంగా ఏమీ లేదు. అంటే లంచం తీసుకోవడం 8,000 కూడా తప్పంటారా? లేదండి, నేను ఇచ్చాను కదా ఎక్స్ప్లెనేషన్. దానికి కూడా నేను అసలు దాంట్లో ఇన్వాల్వే లేదు. సరే కానివ్వండి, ప్రాబ్లం ఏం లేదు. ఇన్వాల్వ్ లేదంటారు అంటే ఎవరైనా ఇరికించారా మిమ్మల్ని? దాంట్లో ఉంటుంది కదండి, తెలుస్తుంది అంతే. ఇది ఆన్లైన్ అండి, అప్రూవల్ ఆన్లైనే ఇచ్చేస్తాం. అది డిస్పాచ్ కాపీ అనేది ఎప్పుడు చెయ్యం.
అదే ఇచ్చాం. అంటే ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు బయటపడి కోట్ల రూపాయలు ఏం లేవు, మీరు చూడండి డాక్యుమెంట్ వాల్యూ ఉంది కదండి, వాళ్ళని అడగని చెప్తారు కదా. డాక్యుమెంట్ వాల్యూ ప్రకారమే మాకు 4 fathers నుంచి వచ్చినాయే ఉన్నాయి, మేము ఇది ఒక్కటే ఎక్స్ట్రా కొన్నాం, ఇది కూడా లోన్ ఉంది, అది కూడా ఇచ్చాను వాళ్ళకి. ప్రాబ్లం ఏ ఆధారం లేకుండానే ఏసీబీ వాళ్ళు చూడమని చెప్పండి, అందుకే కదా చూడమని చెప్తున్నాను కదా నేను. అన్నీ చూసి వాళ్ళు ఏం చెప్తారో చూడండి, ఎందుకంటే ఎవ్రీథింగ్ కూడా డాక్యుమెంట్ వాల్యూ ప్రకారమే ఉన్నాయి, వాళ్ళకి చెప్పింది కూడా అదే. ఫస్ట్ టైం సర్చ్ చేసినప్పుడు కూడా అదే ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంటుంది, మీరు చూసుకోండి. అంటే లంచం తీసుకోవడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను తీసుకోలేదనే చెప్తున్నాను కదా. మీరు అంటున్నారు కానీ అక్కడ పక్క ఆధారాలు ఉన్నాయి కదా. సరే చూడమని చెప్పండి, దాంట్లో ఆధారం ఉన్నాయి అంటున్నారు కదా, చూడమని. ప్రస్తుతానికి మాత్రం ఇంకా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఈ లంచాలకు కక్కుర్తి పడితే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందనే దానికి స్పష్టమైనటువంటి ఉదాహరణ. తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వ ఉద్యోగులారా, కేవలం ఈ లంచం కోసం ఆశపడితే మాత్రం ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది, కాబట్టి బీ కేర్ఫుల్. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ శర్మ.